తెలుగుదేశం పార్టీ కూడా క్లోజ్ అవ్వి తీరాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీలకి ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత లేదు. ఈ రాష్ట్రంలో కేంద్ర పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలను మోసం చేసే పార్టీలు, మోసం చేసిన పార్టీలు. ఒకప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే 2019 నుంచి 2014 నుంచి 2024 వరకు బీజేపీ పార్టీ మోసం చేస్తే ఈ బీజేపీ పార్టీకి ఏ విధంగా ఓటేస్తాం సోదరులారా? కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓటేస్తాం సోదరులారా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నేను ఆలోచించమని కోరుతున్నా. ఇంకా మనకు దిక్కులేదు కదా, ఎవడుంటే వాడికి ఓటేద్దాం అనుకుంటామా? మనంటూ ఒక ఆలోచన ఉండదా? మనకంటూ ఒక స్వతంత్ర భావాలు ఉండవా? మనకంటూ ఓటు పట్ల ఒక ఆలోచన, ఒక విఘ్నత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఆలోచించమా? మనకంటూ ఒక పరిపాలన కావాలి, మనం స్వతంత్రంగా బతకాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మనం ముందుకు నడవాలి. మనలాంటి ఒక పార్టీ, మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పార్టీ పెట్టి ఈరోజు ఏ పార్టీ కొమ్ము కాయకుండా కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, జనసేన ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలుగా వీళ్ళందరూ కూడా కుట్రలతోటి, కుళ్ళుతోటి రాష్ట్ర ప్రజల 5.5 కోట్ల మంది భవిష్యత్తు సర్వనాశనం చేస్తుంటే ఈ ప్రజల భావాలని, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని, వాటి స్థితిగతులను అంతటిని కూడా తునాతునకలు చేస్తుంటే ఈ రాజకీయ పార్టీలటువంటి నైజాన్ని మీ ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత నా మీద లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు ఉంది అంటే, శ్రావణ్ కుమార్ ఇదిగో ఇది నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రభుత్వం చేసింది ఇది, ఇదిగో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఇది అని చెప్పగలిగినటువంటి ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తే నేను సమాధానం చెప్తా. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు సర్వనాశనం చేస్తే, ఈ రాష్ట్ర ప్రజలు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు తీసుకుని వెళ్ళి దారి మళ్లిస్తే, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల్లో 2773 కేసులు ఒక్క సంవత్సరంలో దళిత బిడ్డల మీద మారణహోమాలు జరిగితే మాట్లాడే నాయకుడు ఎవరు? ఎందుకు మాట్లాడుతున్నాం అర్థం కావటం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో రూపాయికి కిలో బియ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రూపాయి కిలో బియ్యం, ప్రతి దళిత బిడ్డ, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ వెళ్ళి రోడ్ల మీద నుంచొని అయ్యా దేహి రూపాయి అని అడుక్కు తింటమేనా? లేకపోతే మనం కూడా ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా మన పరిపాలన మనం చేసుకొని ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని మార్చుకొని ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల కోసం రాజ్యాధికారం అంబేద్కర్ విధానాలతో సాధించాల్సినటువంటి ఆలోచన ఉందా లేదా అని ఆలోచన చేసుకోవద్దా? అంటే ఉన్న రాజకీయ పార్టీలు ఈ 4 కాబట్టి ఈ 4వ పార్టీ, ఈ 4 ఏదో ఒక పార్టీని మనం సమర్థిద్దాం. తెలుగుదేశం చేసిన చెడ్డ ప్రజలకు చెప్పొద్దు, వైఎస్ఆర్సీపీ చేసిన చెడ్డ ప్రజలకు చెప్పొద్దు, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ద్రోహం ప్రజలకు చెప్పొద్దు, కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం ప్రజలకు చెప్పొద్దు. ఈ భారతీయ జనతా పార్టీని మోసి రేపొద్దున ఎస్సీ ఎస్టీ ఓట్లన్నీ తీసుకొని వెళ్ళి భారతీయ జనతా పార్టీకి ఇచ్చి, భారతీయ జనతా పార్టీ లాంటి మతతత్వ పార్టీని సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ యొక్క మా ఆలోచన ఎవరికి చెప్పొద్దు. ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసి మనం కూడా నెమ్మకు నీరెత్తి నుండి ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసి ఒక టికెట్ తీసేసుకుందామా? ఆ రాజకీయ పార్టీ నీళ్ళలో బతికేద్దామా? ప్రజలకు వాస్తవాలు వద్దా? వింటా సార్, ప్రజలు వినేవాళ్ళు ఉన్నారు, వాస్తవాలు వింటారు. తినగ వేపాకు తీయగా ఉండునని వేమన ఊరికే చెప్పలా. ప్రజలు ఖచ్చితంగా వాస్తవాలు గమనిస్తారు. 2024లో గమనించకపోవచ్చు, 2024లో మాకు 10 లక్షల ఓట్లు ఇవ్వచ్చు, 2029లో మేము ఈ రాష్ట్రంలో రాజ్యాధికారంలోనికి రావచ్చు, 2029లో రాకపోతే 2034లో రావచ్చు, 2039లో రావచ్చు. ఇంకో 20 సంవత్సరాలు రాజ్యాధికారం కోసం ప్రయాణం చేస్తాం. ప్రతి ఎలక్షన్లో కూడా ప్రజలకి వాస్తవాలు చెప్పి ప్రజల మనసులను గెలుచుకోవడానికి ప్రతి ఎఫర్ట్ పెడతాం. ఇది ప్రజాస్వామ్యం. దిస్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. దిస్ ఈస్ నాట్ లైక్ ఎ వన్ మ్యాన్ షో. దిస్ ఈజ్ నాట్ లైక్ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేసి, 125 అడుగుల విగ్రహాన్ని పెట్టేసి దళిత బిడ్డలందరినీ కూడా బస్సులో తరలించేసి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చేసి సాయంత్రానికి తలుపులన్నీ వేసేసుకొని ఆ అంబేద్కర్ ఎస్సీ వాళ్ళందరినీ ఇట్లాగండి, ఎస్టీ వాళ్ళందరినీ ఇట్లాగండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వమాకండి, వాళ్ళకి లోన్లు ఇవ్వమాకండి, వాళ్ళకి నిధులు ఇవ్వమాకండి, వాళ్ళలో ఒక వంగి నమస్కారం పెట్టే ఒక పాలేరుగాన్ని తీసుకొచ్చి మంత్రిగా చేయండి, వాళ్ళలో వంగి నమస్కారం పెట్టే ఒక పాలేరు అమ్మని తీసుకొచ్చి పని మనిషిగా పెట్టండి, ఆమెని ఊరు అవతల పెట్టండి. 2 సంవత్సరాలకి కూడా మంత్రులకు అపాయింట్మెంట్, ఎస్సీ ఎస్టీ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఎలా దళిత బాంధవుడు అవుతాడండి? ఎస్, మేబీ ఈ మేబీ చీఫ్ మినిస్టర్ 10 మందిని ఎస్సీ ఎస్టీ వాళ్ళని తీసుకొచ్చి మంత్రులుగా, ఉప మంత్రులుగా తీసుకురావచ్చు. ఏం చేశారు వీళ్ళు? ఒక ట్రైబల్ మహిళని ట్రాక్టర్తో గుద్ది చంపిస్తే కనీసం మాట్లాడని పుష్పశ్రీవాణి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ సందర్భంలో ఒక ట్రైబల్ మహిళగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఏం పీకుతుంది? ఏం పీకటానికి ఉన్నారు చెప్పండి. ఈరోజు
ఆ ఉప ముఖ్యమంత్రి ఎవరో దొర అంట, ఆయన పేరు ఎప్పుడో తెలియదు, ఒక సమస్య గురించి మాట్లాడరు, ఒక విషయం గురించి మాట్లాడరు, ఒక దళిత బిడ్డల గురించి మాట్లాడరు. జగనన్న 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 భజన చేయడానికి వచ్చేవాడు వాడెలా అంబేద్కర్ వాదు అవుతారండి? వాళ్ళెలా అంబేద్కర్ వాదులు అవుతారు? వాళ్ళెలా ఈ రాష్ట్రంలో రాజ్యాధికారానికి సాధకులు అవుతారు? అభినవ అంబేద్కర్లు అవుతారు? ప్రాబబ్లీ కొన్ని లక్షల మంది ఈరోజు వచ్చి ఉండొచ్చు, కొన్ని వేల బస్సులు తరలించి ఉండొచ్చు. నువ్వు చీఫ్ మినిస్టర్ కాబట్టి రేపొద్దున నువ్వు డబ్బులు ఇచ్చి వీటందరిని తరలించుకోవచ్చు, విగ్రహాలు పెట్టచ్చు, తప్పేం లేదు. మీలాగే 125 అడుగుల విగ్రహం పెట్టి మీలాగే లక్షల జలాన్ని తరలించి ఈరోజు ఇంట్లో కూర్చొని అట్టిపండు తొక్కోలుచుకుంటున్నాడు కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశాము, ప్రజల డబ్బులు తీసుకొచ్చి ప్రజలకే పంచాము, ఆయన కూడా దళిత బంధు పంచాడు 10 లక్షల అకౌంట్లో. ఇంకా నీకంటే ఇంకా ఆయన చాలా బెటరు. ఈ 125 అడుగుల విగ్రహాలు ప్రజల మనసుల్లో ఏ విధమైనటువంటి భావాన్ని చెయ్యవు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పేరు పెట్టినప్పుడు కొన్ని వేల మంది యువకులు అదర్ దాన్ దళిత్ రోడ్ల మీదకి వచ్చి అంబేద్కర్ పేరుని కోనసీమ జిల్లాకి ఎలా పెడతారు అని మారణహోమం సృష్టిస్తే, షాపులు పగలగొట్టి, ఇళ్లల్లో బస్సులు తగలబెట్టి, షాపులు తగలబెట్టి, మీ మంత్రులు మీరే తగలబెట్టుకొని మారణహోమం సృష్టిస్తే వేల మంది మీద కేసులు కట్టి, ఆ కేసులన్నిటిలో కూడా 60 రోజులు, 70 రోజులు, 90 రోజులు యువకులందరినీ జైల్లో పెట్టి, ఈరోజు నీ రాజకీయాల కోసం ఆ యువకుల మీద అందరి మీద కేసులు అన్నీ విత్డ్రా చేస్తూ జీవో ఇచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే, ఆ పేరు వల్ల అసలు అంబేద్కర్ ఎవడు, అంబేద్కర్ పేరు ఎట్లా పెడతారు, అసలు అంబేద్కర్ ఎవడు పేరుని ఇక్కడ పెడతారు, అసలు అంబేద్కర్కి ఆ స్థాయి లేదు అని వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి మారణహోమం సృష్టిస్తే, ఆ మారణహోమం సృష్టించినటువంటి వ్యక్తులను శిక్షించకుండా, చట్ట ప్రకారం వాళ్ళ మీద విచారణ జరపకుండా రాత్రికి రాత్రి కేసులు మొత్తం ఎత్తేసి, ఆ ఒక పర్టికులర్ సామాజిక వర్గం యొక్క ఓట్ల కోసం చూసేటువంటి నీవు అంబేద్కర్ని గౌరవించినట్ట? అంబేద్కర్ ఆశయాలను గౌరవించినట్ట? అంబేద్కర్ చెప్పాడా, నా పేరు పెట్టిన వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ని అవమానిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,50,00,000 మంది మనోభావాలను దెబ్బతీసి, 1,50,00,000గా ఉన్నటువంటి దళిత ఓటర్ల మనోభావాలు గౌరవించి ఈరోజు కేసులు మొత్తం ఎత్తేసి, వేలాది కేసులు, ప్రాసిక్యూషన్ కేసులు క్లోజ్ చేసి అంబేద్కర్ని అవమానించిన వ్యక్తులకి సన్మానం చేస్తుంటే, ఈ రాష్ట్రంలో ఒక దళిత బిడ్డ మాట్లాడటంలా, ఒక దళిత నాయకుడు మాట్లాడటంలా, ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడటంలా, ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల్లో ఉన్నటువంటి ఒక్క అంబేద్కర్వాది మాట్లాడటంలా, ఇది అంబేద్కరిజం అంటారా సార్? ఇది మేము అడుగుతాం కాబట్టి మేము దొంగలం, ఇలాంటి మేము అడుగుతాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసించరు, ఇవి మేము అడుగుతాం కాబట్టి ప్రజలకు మేము అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకి అవసరమైన వాళ్ళు ఎవరు అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక పదవి తీసుకుంటే వాడు నాయకుడు, బిఆర్ అంబేద్కర్ని తీసుకొని వెళ్ళిపోయి పేటీఎం కుక్కల్లాగా చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడితే వాడు నాయకుడు, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మోడీ దగ్గర తాకట్టు పెడితే వాడు ఒక నాయకుడు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అంతా తీసుకొని వెళ్ళి మోడీని ముందుకు పెట్టి ఒక వ్యవహారం నడిపిస్తే వాడు ఒక నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ తీసుకొని వెళ్ళి ఇంకొకళ్ళ దగ్గర పెడితే వీళ్ళు ఒక నాయకులు. మీరందరూ కూడా అంబేద్కరిజాన్ని తీసుకొని వెళ్ళి బీజేపీకి కొంతమంది, తెలుగుదేశానికి కొంతమంది, వైఎస్ఆర్సీపీకి కొంతమంది తాకట్టు పెట్టిన నాయకులందరూ నాయకులైతే, మరి నిజమైన అంబేద్కర్ వాదనల కోసం పోరాడేటువంటి జై భీమరావు భారత్ పార్టీ నాయకులు కాదా? ప్రజలారా, నాయకులు కాదా? విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారు ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం? మన భావితరాల కోసం పోరాటం చేస్తున్నాం, నిజమైన అంబేద్కర్ విలువల కోసం పోరాటం చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టాం. ఏం ఉరిగింది దానివల్ల చెప్పండి? ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ఒక బిడ్డ చదువుకోవటానికి, ఒక ఉన్నత విద్య చదువుకోవటానికి ఒక లోన్ లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వటానికి ఒక ప్రోత్సాహం లేదు. ఒక దళిత బిడ్డ ఏదైనా ఒక స్పోర్ట్లో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళలేదు. ఈ రాష్ట్రంలో కనీసం దళిత బిడ్డలుగా ఉన్నటువంటి వ్యక్తులు అంత్రప్రనర్గా, ఒక బిజినెస్ మ్యాన్లుగా కనీసం పట్టుమని 100 మంది పారిశ్రామికవేత్తలు తయారవ్వలేదు. ఈ రాష్ట్రంలో 100 కుటుంబాలు జీవన ప్రమాణాలు కింద స్థాయిలో నుంచి పెరిగి, మా కొడుకుకి పలానా చోట ఉద్యోగం వచ్చింది, పలానా కంపెనీ పెట్టుకున్నారు, మా అబ్బాయికి 1 లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చిందని చెప్పిన దళిత కుటుంబాలు లేవు. దేనికోసం 125 అడుగుల విగ్రహం? చెప్పండి ప్రజలారా.
125 అడుగుల విగ్రహం మనకు అన్నం పెడుతుందా? మన బిడ్డకు ఉద్యోగం ఇస్తుందా? మన బిడ్డ బయటికి వెళ్తే, మన కూతురు బయటికి వెళ్తే మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తుందా? లేకపోతే ఈ రాష్ట్రంలో కంపెనీ వస్తే కంపెనీ ద్వారా మనకున్నటువంటి మన సమాజం ఏమైనా బాగుపడుతుందా? ఈ రాష్ట్రంలో బిజినెస్ మ్యాన్లు ఏమైనా బాగుపడతారా? లేకపోతే ఒక ఎస్సీ కుటుంబంలోనో, ఒక మాల కుటుంబంలోనో, ఒక మాది కుటుంబంలోనో, ఒక క్రిస్టియన్ కుటుంబంలోనో, ఒక ముస్లిం కుటుంబంలోనో ఒక పూట భోజనం దొరుకుతుందా? దేనికోసం దొరుకుతుంది? ఆత్మాభిమానం. దేనికి ఆత్మాభిమానం? నాకు కడుపు నిండా అన్నం పెట్టి నా బట్టలు కట్టుకోవటానికి నాకు అవకాశం ఇస్తే ఒక ఆత్మాభిమానం. ఆత్మాభిమానానికి ఒక 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 విగ్రహం తోడైతే అమ్మయ్య నాకు జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి మా పథకాలు రద్దు చేయకుండా కొత్త పథకాలు పెట్టాడు, ఈరోజు మా ఇంట్లో సంతోషంగా మేము బ్రతుకుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్లో ఆశయాల్ని ఆచరణగా చేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి వల్లే మేము చల్లగా బతుకుతున్నాము, ఈరోజు అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టాడని ప్రజలు వాళ్ళని విశ్వసించవచ్చు. ఒక పక్కేమో పథకాలన్నీ రద్దు చేస్తావా? వాళ్ళని ముష్టి వాళ్ళలాగా 2000కి 3000కి వాళ్ళని ముష్టి వాళ్ళలాగా తయారు చేస్తావా? వాళ్ళు ఎదగనీయకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చే లోన్లన్నీ రద్దు చేస్తావా? స్టడీ సర్కిల్స్ లోన్లన్నీ రద్దు చేస్తావా? ఉన్నత విద్య లోన్లన్నీ రద్దు చేస్తావా? ఎస్సీ ఎస్టీ పిల్లలకి కార్పొరేషన్ల ద్వారా వచ్చేటువంటి ఇన్నోవా కారులో ఆటోలో కొనుక్కొని స్వయం ప్రకాశవంతులుగా బతకడానికి వచ్చే లోన్లన్నీ రద్దు చేస్తావా? ఎవ్వరికీ కూడా దళిత నాయకుడిగా ఎదగనివ్వకుండా ప్రతి ఒక్కరిని నీ బానిసగా తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ, ప్రతి బహుజన బిడ్డ అయ్యా 2000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వయా, అయ్యా 2000 రూపాయలు వృద్ధాప్య పెంచిన నీ కాళ్ళ దగ్గర పడేటట్టు చేసి నేను అంబేద్కర్ని అపర భాగీరథుని అంటే ఎవరికయ్యా నీ అంబేద్కరిజం? ఎవరికి అంబేద్కరిజం? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంటుంది.